నమస్తే ఫ్రెండ్స్, రీసెంట్గా హన్మకొండలోని పాపడం బ్లూస్ రెస్టారెంట్కి వెళ్ళాము. మేము ఇంత ముందుకు వెళ్ళినప్పుడు అక్కడ గార్లిక్ బేబీ కార్న్ తిన్నాము. చాలా బాగా నచ్చిండే. అందుకని ఈసారి కూడా స్టార్టర్స్లో గార్లిక్ బేబీ కార్న్ ఆర్డర్ చేసాము. లాస్ట్ టైం తిన్నప్పుడు మంచి గార్లిక్ అరోమాతోని కాస్త డ్రైగా ఉండింది. ఈసారి మొత్తం మంచూరియా లాగా ఉంది. స్వీట్ అండ్ స్పైస్ టేస్ట్తో ఈ టేస్ట్ బాగుంది. కాకపోతే గార్లిక్ బేబీ కార్న్ లాగా లేదు. ఎందుకు ఇలా ఉంది అని అడిగితే ఒక్కో చెఫ్ ఒక్కోలాగా తయారు చేస్తారు మ్యామ్ అని చెప్పేసి మాకు సర్వ్ చేసిన వెయిట్రెస్ చెప్పింది. సో అంటే ఈ రెస్టారెంట్లో ఒకసారి వచ్చిన టేస్ట్ ఇంకోసారి ఎక్స్పెక్ట్ చేసుకోలేమన్నమాట. నాకు మాత్రం చాలా డిసప్పాయింటింగ్గా అనిపించింది. నెక్స్ట్ మష్రూమ్ బిర్యానీ ఆర్డర్ చేసాము. నాకైతే కాస్త ఆయిల్ ఎక్కువైంది అనిపించింది. కోర్స్ టేస్ట్ బాగుంది. కాకపోతే ఏంటంటే పైన వేసిన కొత్తిమీరలు ముదిరిపోయిన కాడలు కూడా విపరీతంగా కట్ చేసి వేశారు. మనం ఒక ఫ్లోలో ఎంజాయ్ చేస్తూ తింటున్నప్పుడు అలా ముదురు కాడలు అడ్డం వచ్చి అవి నములుతుంటే దంగక అటు మింగలేక ఇటు బయటికి తీయలేక చాలా చిరాగ్గా అనిపిస్తుంది కదా. సో అది నాకు నచ్చలేదు. అది కూడా నేను అప్డేట్ చేశాను వాళ్ళకి. బిర్యానీ తింటూ థమ్స్అప్ మరియు స్వీట్ అండ్ సాల్ట్ లైమ్ సోడా ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ డెజర్ట్గా ఆప్రికాట్ డిలైట్ ఆర్డర్ చేసాము. ఇది చాలా స్వీటిష్గా అనిపించింది. అలాగే దాంట్లో వేసిన డ్రై కోకోనట్ అండ్ ఆల్మండ్ ఫ్లేక్స్ చాలా ఫైబ్రస్గా ఉన్నాయి. ఎక్కువ టేస్ట్ లేదు. ఎంత తిన్నా కూడా లాస్ట్కి నోట్లో అంతా పొట్టు పొట్టుగా మిగిలిపోయింది. ఓవరాల్గా ఈసారి మా పాపడమ్స్ బ్లూస్ ఎక్స్పీరియన్స్ యావరేజ్గా అనిపించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.